బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్న సంగతి మనకి తెలిసిందే. అయితే స్టార్ మా నుంచి లేటెస్ట్ ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోని ఒక్కసారి చూసినట్లయితే ఎవరైతే ముగ్గురు చీఫ్స్ ఉన్నారో వాళ్ళకి మిగిలిన హౌస్మేట్స్ని తమ టీం సభ్యులుగా చేసుకోవాలని బిగ్ బాస్ చెప్తారు. అంతలోనే యష్మి వచ్చేసి నాకు కనెక్ట్ అయ్యేది విష్ణుప్రియ, కాబట్టి నాకు విష్ణుప్రియ కావాలి అంటుంది. పక్కన టీంకి ఏం కావాలో లేదో, టీంలో ఎంతమంది ఉన్నా ఏ టాస్క్ అయినా ప్రూవ్ చేసుకోగలగాలి, అలా అన్ని క్వాలిటీస్ నీలో ఉన్నాయి అంటూ నిఖిల్ మణికంఠని సెలెక్ట్ చేసుకుంటాడు. అలాగే నాకు ఒక స్ట్రాంగ్ ఉమెన్ కావాలి అని నయనిక అంటుంది. ఇంకా టీం విషయానికి వస్తే నిఖిల్ వచ్చేసి మణికంఠని, బేబక్కని, సోనియాని తమ టీం సభ్యులుగా చేసుకుంటాడు. యష్మి వచ్చేసి ప్రేరణ, శేఖర్, అభి, పృథ్వీరాజ్ని టీంగా చేసుకుంటుంది. నయనిక టీం వచ్చేసి ఆదిత్య, నబిల్, సీత, విష్ణుప్రియ. ఇక నామినేషన్ విషయానికి వస్తే మణికంఠ చాలా ఎమోషనల్ అవుతాడు. మా నాన్న చనిపోయారు, మా అమ్మ క్యాన్సర్తో చనిపోయింది, నేను ఒక్కదాన్నే ఒంటరిగా మిగిలాను, ఇంకా నా పాప, నా భార్య కూడా అమెరికాలో ఉంటున్నారు, నేను ఒంటరిగా ఎన్నో కష్టాలు పడి బిగ్ బాస్కి వచ్చాను. సో నా కూతురి విషయంలో నేను హీరోని అవ్వాలి, నా కూతురికి నేను ఏదో ఒకటి చేయాలి, నా కూతురిని మంచి పొజిషన్లో ఉంచాలి, అందుకే నేను బిగ్ బాస్కి వచ్చాను. అందరూ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, నేను విన్నర్ కాకపోయినా పర్వాలేదు, కానీ బిగ్ బాస్ హౌస్లో ఉండాలి, ప్లీజ్ నన్ను టార్గెట్ చేయకండి అని చాలా ఏడుస్తాడు, ఎమోషనల్ అవుతాడు. ఇంతలో యష్మి వచ్చేసి నువ్వు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు, బిగ్ బాస్లో అవన్నీ పనికిరావు, ఎమోషనల్గా మాట్లాడడం, ఏడవడం అలా నామినేషన్లో బిహేవ్ చేయకూడదు, ఇక్కడ హౌస్లో జరిగిండే విషయంపై నామినేట్ చేయండి అంటూ యష్మి మణికంఠపై విరుచుకుపడుతుంది. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.